ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు చదవడానికి అడిక్ట్ అయిపోతావు, ఐ ప్రామిస్. ఈ వీడియోలో చెప్పే 6 హ్యాక్స్ నిన్ను స్టడీ అడిక్ట్ చేస్తాయి. అండ్ 4th హ్యాక్ నా చదివే టైంని 20 మినిట్స్ నుండి 2 గంటలకి చేసింది. సో మిస్ అవ్వకు. అండ్ నీకు అన్నింటికంటే బోరింగ్ అనిపించే సబ్జెక్ట్ ఏంటో కమెంట్ చేయి. నేను చెప్తాను ఎలా వర్స్ట్ అండ్ బోరింగ్ సబ్జెక్ట్కి ఫ్యాన్ అయిపోవాలో, అడిక్ట్ అయిపోవాలో. లెట్స్ స్టార్ట్. సో అవర్ ఫస్ట్ హ్యాక్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ యాంకరింగ్. నీ బ్రెయిన్ ఎన్విరాన్మెంట్ నుండి సిగ్నల్ తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు బెడ్ పైన చదివితే అది పడుకునే ప్లేస్ కాబట్టి ఆటోమేటిక్గా నీకు నిద్ర వస్తుంది. నీ బ్రెయిన్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే చదవడానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ చూస్ చేసుకో. చైర్, బాల్కనీ, టెర్రస్, ఏదైనా ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళావంటే నువ్వు స్టడీ కోసమే అని నీ బ్రెయిన్కి అలవాటు అవ్వడానికి. అండ్ ఆ ప్లేస్లో చదవడానికి కూర్చోగానే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఫోకస్ మోడ్లోకి వెళ్ళడానికి. సో చూజ్ ఎ స్పెసిఫిక్ ప్లేస్ టు స్టడీ. సో అవర్ సెకండ్ హ్యాక్ ఈజ్ డోపమైన్ లూప్ ట్రిక్. ఎప్పుడైనా ఆలోచించావా చదవడం అంత బోరింగ్గా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే బ్రెయిన్కి చదివేటప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యే సిగ్నల్ దొరకదు కాబట్టి. డోపమైన్ అంటే బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఫీల్ గుడ్ హార్మోన్, హ్యాపీ హార్మోన్. నువ్వు రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు, గేమ్స్ ఆడినప్పుడు వస్తుంది ఆ ఫీల్ డోపమైన్. బై ది వే, డోపమైన్ స్టడీ టైంలో కూడా రిలీజ్ అవుతుంది. నువ్వు కంప్లీట్ చేయాలి అనుకునే చాప్టర్ని కంప్లీట్ చేసినప్పుడు, నువ్వు అనుకున్నంత సిలబస్ని అనుకున్నంత టైంలో క్లియర్ చేసినప్పుడు నీకు హ్యాపీ ఫీల్ వస్తుందా? వస్తుంది. నీకు ఎగ్జామ్లో 100/100 మార్క్స్ వచ్చినప్పుడు నీకు గుడ్ ఫీలింగ్ వస్తుంది. ఏదైనా ఎగ్జామ్ని క్రాక్ చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది బోలెడు. కానీ చదివే టైంలో డోపమైన్ రిలీజ్ అవ్వదు, ఎందుకంటే అక్కడ నువ్వు కష్టపడాలి కాబట్టి. అదే రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు, గేమ్స్ ఆడినప్పుడు అక్కడ నువ్వు ఏం కష్టం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏ కష్టం చేయకుండానే నీకు డోపమైన్ ఫ్రీగా వస్తుంది ప్రతి సెకండ్, ప్రతి రీల్తో. అందుకే నువ్వు చదవడం మానేసి ఫోన్ చూస్తూ ఉంటావు, టైం పాస్ చేస్తూ ఉంటావు. సో దీని సొల్యూషన్ ఏంటంటే నువ్వు నీ బ్రెయిన్ని ట్రిక్ చేయాలి. యాక్చువల్గా డోపమైన్ రిజల్ట్ కంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ వల్ల రిలీజ్ అవుతుంది. అందుకే నువ్వు నీ బ్రెయిన్ని ట్రిక్ చేయాలి. ఎలా అంటే చదివిన తర్వాత నీకు నువ్వు ఒక రివార్డ్ ఇవ్వడం. ఈ చాప్టర్ చదివిన తర్వాత నేను టీ తాగుతా, లేదా 5 మినిట్స్ రీల్ చూస్తా, లేదా సాంగ్ వింటా, లేదా పడుకుంటా. ఇలా నీ బ్రెయిన్ని రివార్డ్తో లింక్ చేసి నిన్ను నువ్వు చదివేలా చేయొచ్చు. అండ్ నీకు బోర్గా అనిపించినప్పుడు ఒకసారి ఆ రివార్డ్ గురించి ఆలోచించు, అంతే. అలా నీ బ్రెయిన్ని ట్రిక్ చేసి నువ్వు చదవడం కంప్లీట్ చేయొచ్చు. సో చదవడానికి నీ బ్రెయిన్ని నువ్వే ట్రిక్ చేయి. అండ్ నీ చదవడం కంప్లీట్ అయ్యాక రివార్డ్ తప్పకుండా తీసుకో. థర్డ్ హ్యాక్ ఈజ్ 5-minute మొమెంటమ్ రూల్. నేను అనుకునేదాన్ని నాకు లేజీగా ఉండడం పర్మనెంట్ డిసీజ్ అని. కానీ ఒకసారి 5 minutes మొమెంటమ్ రూల్ ట్రై చేశాక నేనేం లేజీ కాదు అని అర్థమైంది. ప్రాబ్లం ఏంటంటే చదవడం స్టార్ట్ చేయకముందే మనం ఆలోచిస్తూ ఉంటాం, ఇప్పుడు చదవాలా, బోర్ కొడుతుందేమో, చదవలేకపోతానేమో, ఇలా ఏవేవో ఆలోచించి అసలు చదవడం కూడా స్టార్ట్ చేయం. అందుకే నువ్వు చేయాల్సింది నిన్ను నువ్వు కన్విన్స్ చేయాలి, జస్ట్ 5 minutes చదివి వదిలేస్తాను అని, అంతే. తర్వాత నీ అంతట నువ్వే చదవడం కంటిన్యూ చేస్తావు. నువ్వు చేయాల్సింది జస్ట్ స్టార్ట్ చేయడానికి నిన్ను నువ్వు కన్విన్స్ చేయడం. అండ్ తర్వాత ఆ 5 minutes విక్టరీ ఇచ్చే డోపమైన్ నిన్ను స్టడీ కంటిన్యూ చేసేలా చేస్తుంది. సో నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకో, 5 నిమిషాలు చదివి వదిలేస్తాను అని. తర్వాత నీ చదవడం అదే కంటిన్యూ అయిపోతుంది. 4th హ్యాక్, ప్రోగ్రెస్ బార్ ఎఫెక్ట్. నువ్వు ప్రతిసారి చదవడం స్టార్ట్ చేసే ముందు ఒక పేజ్ తీసుకో, అందులో నువ్వు ఏమేమి టాపిక్స్ కంప్లీట్ చేయాలో అవన్నీ రాసాయి. అండ్ ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అవుతూ ఉంటే ఆ టాపిక్స్కి టిక్ చేస్తూ వెళ్ళు. ఇది చూసినప్పుడు నీ బ్రెయిన్ కనిపిస్తుంది ఇంకొన్ని టాపిక్స్ చదివితే చాప్టర్ అయిపోతుంది, చేసేద్దామని. దీన్నే ప్రోగ్రెస్ బార్ అంటారు. ఒకవేళ నీకు చదవడం బోర్ కొట్టినా ఆ పేపర్ని చూడు, ఇంకొన్ని టాపిక్స్ అయితే చాప్టర్ అయిపోతుంది, కంప్లీట్ చేసేస్తాను అని నువ్వు కన్విన్స్ అయిపోతావు ఆ చాప్టర్ని కంప్లీట్ చేయడానికి, చదవడానికి. సో ట్రై ఇట్. 5th హ్యాక్, బోరింగ్ సబ్జెక్ట్ రీఫ్రేమ్. నాకు బోరింగ్గా అనిపించే సబ్జెక్ట్ ఫిజిక్స్. క్లాస్ స్టార్ట్ అవ్వగానే నాకు నిద్ర వచ్చేస్తుంది. కానీ ఒకరోజు నేను బోరింగ్ అనే వర్డ్ ప్లేస్లో ఇంట్రెస్టింగ్, క్లాస్ ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనే థాట్తో క్లాస్ని వినడం స్టార్ట్ చేశాను. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ ట్రిక్ పనిచేసింది. నా బ్రెయిన్ కాస్త ఇంట్రెస్ట్ పెట్టి వినింది క్లాస్. వినడానికి సిల్లీగా అనిపించినా కూడా వర్క్ చేస్తుంది. ట్రై చేయి. క్లాస్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనే మైండ్ సెట్తో క్లాస్ విను, కొంచెమైనా ఇంట్రెస్ట్ నీకు పెరుగుతుంది తప్పకుండా. అండ్ 6th హ్యాక్ ఈజ్ టెంప్టేషన్ బండ్లింగ్. స్టడీ బోరింగ్, మ్యూజిక్ ఇంట్రెస్టింగ్, రెండింటిని మిక్స్ చేస్తే ఇట్ ఈజ్ టెంప్టేషన్ బండ్లింగ్. చదివేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో లోఫై మ్యూజిక్, లిరిక్స్ లేని లోఫై మ్యూజిక్ని వింటూ చదువు, నీకు బోర్ కొట్టకుండా ఉంటుంది. అందుకే నువ్వు ఎక్కువసేపు చదవగలుగుతావు. స్టడీ ప్లస్ లిటిల్ ఎంజాయ్మెంట్ నీకు బోర్ ఫీల్ రాకుండా చేస్తుంది. అన్ని టైమ్స్లో వర్క్ చేయకపోయినా యూస్ఫుల్.
ట్రై చేయి. సో ఇవి 6 స్టడీ అడిక్టింగ్ హ్యాక్స్. తప్పకుండా ట్రై చేయి. అండ్ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.